ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కళ్ళు అంటే అవే వాటంతట అవే టియర్స్ డ్రైన్ అయిపోతాయి ఇంటర్నల్‌గా. అవును మేడం. ఎవరికైతే డ్రైన్ కావో లాక్రిమల్ గ్లాండ్ ఎప్పుడైతే బ్లాక్ అయ్యి అబ్స్ట్రక్ట్ అయిపోతుందో, అది కళ్ళు ఇలా నీళ్లు కారిపోతూ నీళ్ళు ఉంటాయి. బయటకొచ్చేస్తూ ఆ! ఉంటాయి మేడం. దానికేంటండి సొల్యూషన్? డక్ట్స్ వేస్తారా లోపల? అంటే మేడం, మన పైనేమో గ్లాండ్స్ ఉంటాయి మేడం. ఈ కార్నర్‌లో డక్ట్ ఉంటది. కిందకి. పైన, కింద కూడా. అందులోంచి వాటర్ మన ముక్కు వెనక నుంచి ఇలా గొంతులోకి డ్రైన్ అయిపోతూ ఉంటది కంటిన్యూయస్‌గా. అది బ్లాక్ అయినప్పుడు ఫస్ట్ చిన్న పిల్లల్లో కొంతమంది పుడతంతోటే దాని బ్లాక్‌తో పుడతారు. ఇనీషియల్‌గా అందరికి ఒక మసాజ్ చెప్తాం. ఇలా 2 వేళ్ళు ముక్కు పక్కన పెట్టి ఇలా ఇలా రబ్ చేయండి డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఇక్కడ దీని కింద. చేస్తే చిన్న చిన్న బ్లాక్స్, టెంపరరీ బ్లాక్స్ పోతాయి మేడం. కానీ పర్మనెంట్ బ్లాక్ అయిపోయిన వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చి పూసులు కట్టేస్తూ ఉంటాయి కళ్ళు. అటువంటప్పుడు డీసీఆర్ అని ఒక సర్జరీ ఉంటది. ఆఫ్థాల్మాలజిస్ట్ చేస్తారు. ఈఎన్‌టీ వాళ్ళు కూడా చేస్తారు. ఏం చేస్తారు అంటే ఒకసారి ఓపెన్ చేసి, అది ఇప్పుడు ఎండోస్కోపిక్‌గా ముక్కులోంచి కూడా చేయడం వచ్చింది. ఆ డక్ట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం. చేసేసి ఆ వాటర్ ఫ్లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తారు. అప్పుడు ఆ టియరింగ్ తగ్గిపోతుంది. టియరింగ్ బయటికి రావడం తగ్గుద్ది. కానీ టియర్స్ కంటిన్యూయస్‌గా బయటకొస్తే దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ వస్తాయి మేడం. సైనసైటిస్‌లు ఇవన్నీ లైక్ ఇన్ఫెక్షన్ అన్ని వైపులా స్ప్రెడ్ అవ్వటం, కళ్ళు పాడైతాయి ఈవెన్చువల్లీ. అందుకని అది క్రియేట్ చేస్తుంది. న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్‌లో కళ్ళ కింద ఫ్యాట్ ప్యాడ్స్ చాలా మందికొస్తాయి. ఎందుకు? దానికి కారణం ఏంటండి? కారణం బేసిక్‌గా ఏజ్‌తో పాటు స్కిన్ కొంచెం లూజ్ అవుతూ ఉంటది కదా! దానివల్ల కొంచెం సాగీనెస్ వచ్చి మనకి అట్లా కనిపిస్తుంటది. ఆ ఏరియా అంతా ఎంతో కొంత ఫ్యాట్ ఉంటది. సో, బాగా పలచగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళలో కన్నా కొంచెం లావుగా ఉన్న ఫేస్ వాళ్ళలో అది ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తుంది. ఉన్నోళ్ళలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాట్ అది కొంచెం కదిలి లాక్స్ అవుతూ ఉంటాయి కదా! మజిల్స్ ఏజ్‌తో పాటు స్కిన్ కూడా పలచబడుతుంటది. ఇప్పుడున్న యంగ్ ఏజ్‌లో ఉన్నంత టైట్‌గా ఉండదు. సో, వేరియస్ రీజన్స్ అవన్నీ కూడా అట్లా వాళ్ళకి. ఇప్పుడు ఆహ్, మనకి డార్క్ సర్కిల్స్‌కి నిద్రకి ఏమైనా కనెక్షన్ ఉన్నట్టు తెలుసా అండి? సైంటిఫిక్‌గా? సైంటిఫిక్‌గా టెస్ట్ చేసినప్పుడు మాత్రం మోర్ దాన్ 50% మందిలో నిద్ర తక్కువ ఉన్న వాళ్ళలో డార్క్ సర్కిల్స్ అబ్జర్వ్ చేశారు మేడం. కొన్ని పేపర్స్‌లో అక్కడక్కడ చదివాము. దాని మీద ఎక్స్‌టెన్సివ్‌గా చదవలేదు కానీ మనకొచ్చే పేషెంట్స్ కూడా కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ మన ఎక్స్‌పీరియన్స్ మన పేషెంట్స్ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాం. సో, చాలా వరకు డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు సైట్ ఏదన్నా ఉన్నా నిద్ర సరిగ్గా లేదు సార్ అనే ఎక్కువ చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళకి కొంత నిద్ర రీఎస్టాబ్లిష్ చేసి కొన్ని క్రీమ్స్ అవి ఇస్తే డార్క్ సర్కిల్స్ పోవడం జరుగుతూనే ఉంటది. అయితే మొత్తానికి ఆహ్, కళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనేకం ఉన్నాయి. పిల్లల్లో కళ్ళ ఇష్యూస్ అపార్ట్ ఫ్రమ్ సైట్ ఇంకేమేమి కనిపిస్తూ ఉంటాయండి? అలెర్జీస్ బాగా ఎక్కువగా ఉంటాయి మేడం. హైదరాబాద్‌లో అయితే ఎక్కువ అలెర్జీస్ చూస్తాము. ఎస్పెషల్లీ సీజన్ మారినప్పుడు. ఈ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఒకటి. చలికాలం తగ్గి ఎండాకాలం స్టార్ట్ అవుతున్న టైంలో ఎయిర్ డ్రైగా అయిపోతూ ఉంటది. అండ్ వాళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు బయట ఆడటం మొదలుపెడుతుంటారు. బాగా ఎక్కువ అలెర్జీస్‌తో పాటు ఇన్ఫెక్షన్స్. ఈ 2 బాగా కామన్ వాళ్ళకి. సో, అలెర్జీని మామూలుగా ట్రీట్ చేస్తాము. కానీ అలెర్జీ ఏంటంటే ఒక్కసారి తగ్గినా తగ్గిపోయినట్టు కాదు. మళ్ళీ మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు వస్తూ ఉంటాయి. ట్రిగ్గర్ వచ్చినప్పుడల్లా సో, వస్తూ ఉంటుంది. పేరెంట్స్ మళ్ళీ మొత్తం తగ్గలేదని వస్తూ ఉంటారు. మేమేం చేస్తామంటే ఒక మైల్డ్ డ్రగ్ ఒకటిచ్చి రోజు ఒకసారి వేయండమ్మా కొన్నాళ్ళు ఏం కాదని చెప్పి పంపిస్తూ ఉంటాం. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. అలా పిల్లలు పెద్దయ్యే కొద్దీ అవన్నీ తగ్గుకుంటూ వస్తాయి. రైట్. డాక్టర్ సీతారాం గారు, కళ్ళకి సంబంధించి మంచి హ్యాబిట్స్ డైలీ రొటీన్‌లో మీరు ఈ ఫుడ్స్ తప్పకుండా ఇంక్లూడ్ చేయాలంటే ఏం చెప్తారు? మేడం నట్స్ ఇంపార్టెంట్. నట్స్ చాలా ఇంపార్టెంట్. నట్స్ ఎస్పెషల్లీ టియర్ ఫిల్మ్ వెట్‌నెస్ మెయింటైన్ చేయడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కావాలి మనకి. సో, అవి ఫిష్, నట్స్. తర్వాత హైడ్రేషన్ ఎస్పెషల్లీ వాటర్ తాగడం. సో, వాటర్ తాగితే టీయర్స్ ప్రొడక్షన్‌కి బావుంటది. ఎందుకంటే మోస్ట్ కామన్ థింగ్ ఇవాళ డ్రై ఐ ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఈ ఎండాకాలం అని కాకపోయినా స్క్రీన్ బాగా యూసేజ్ పెరిగింది. సో, స్క్రీన్ చూసే వాళ్ళలో పిల్లలు కూడా విపరీతంగా చూస్తున్నారు. బాగా చూస్తున్నారు ఇప్పుడు. చూస్తున్నారు. సో, దగ్గర నుంచి మనం ఏదైనా స్క్రీన్ చూసినప్పుడు మన బ్లింకింగ్ రేట్ తగ్గిపోతది. సో, మనం కళ్ళు మూసినప్పుడల్లా ఆ టియర్ ఫిల్మ్‌ని కంటి మీద అది పరుస్తూ ఉంటది. సో, బ్లింకింగ్ తగ్గిపోయినప్పుడు ఆ ఫిల్మ్ బ్రేక్ అయిపోతూ ఉంటది. కన్ను డ్రై అవుతూ ఉంటది. సో, వీళ్ళందరికీ యాక్చువల్లీ ఐటీ వాళ్ళకి 2 చెప్తాం. ఒకటి నేనైతే ఎక్కువగా బ్లింక్ అని ఒక స్టిక్కర్ రాసి కంప్యూటర్ మీద వాళ్ళకి కనపడేలాగా అతికించుకోమని చెప్తా. అది ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తది యాక్చువల్‌గా. అది కనపడినప్పుడల్లా ఒక 2 సార్లు బ్లింక్ చేసినా వాళ్ళ బ్లింక్ రేట్ యాక్చువల్లీ బాగా పెరుగుతది. 2 ప్రతి 20 మినిట్స్‌కి 20 ఫీట్ దూరంగా ఉన్న వస్తువుని 20 సెకండ్స్ చూడాలి. 20, 20, 20 రూల్ అంటాం దాన్ని. అది బాగా హెల్ప్ చేస్తది డ్రైనెస్ నుంచి. తర్వాత వాటర్ తాగడము. బయటికెళ్ళినప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంటు.
కంటికి పిల్లల్లో కూడా 2 ఎక్సర్సైజ్ చెప్తున్నాం ఈ మధ్య. ఒకటి ఐ రోలింగ్ మేడం. ఒక 30 సెకండ్స్ పాటు కంటిని బయటికి, లోపలికి ఇలా తిప్పుతూ రోజుకొక 2, 3 టైమ్స్ చేపియటం. ఎందుకు అంటే రిపీటెడ్‌గా దగ్గర చూస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తూ ఉంటది. ఇంకొకటి ఫోకస్ పెంచడం. అంటే ఒక వేలు ఇలా తీసుకొని దాన్ని ఇలా చూస్తూ ఉంటాం. కంటి మజిల్స్‌కి ఎక్సర్సైజ్. ఈ వేలునే చూడాలి. అది ముక్కు దగ్గర తీసుకురావాలి, తీసుకెళ్ళాలి. ఇలా చేస్తున్నప్పుడు స్ట్రెయిన్ అవుతుందంటే ఏంటి అర్థం? స్ట్రెయిన్ అయినా ఏం కాదు మేడం. అది కంటి మజిల్స్‌కి ఎక్సర్సైజ్ ఇస్తుంది. మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా ఆ కొంత మజిల్‌కి స్ట్రెయిన్ స్ట్రెయిన్ అది. అవుతది కదా! అవును. సో, దట్స్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత అందరికి చత్వారం అని వస్తది కదా! అవును. అది కొంచెం ఆ పర్టిక్యులర్ మజిల్స్‌లో ఏజింగ్ అనమాట అది. సో, వాటికి ఎక్సర్సైజ్ చేయడానికి ఇదొకటి. ఈ ప్రాబ్లమ్ ఈ మధ్య కొంచెం చిన్న వయసులోనే చూసేవాళ్ళం. పెద్దవాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు నేను 50 ఏళ్ల వరకు కళ్ళజోడు పెట్టుకోలేదండి అంటారు. ఇప్పుడు చాలామంది ఐటీ వాళ్ళలో 35 ఇయర్స్‌కే మేము రీడింగ్ గ్లాసెస్ ఇవ్వాల్సొస్తుంది. అవును. ఎందుకు అంటే ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం. అంటే డేలో 10 అవర్స్ పడుకున్నా మిగిలిన 14లో 8-10 అవర్స్ వాళ్ళు ఒక స్క్రీన్ వైపు చూస్తూ ఉంటున్నారు. ఒక్కొక్కసారి బ్రేక్స్ లేకుండా చూస్తారు. బ్రేక్‌లో గూడా ఆ స్క్రీన్‌లోనే ఇంకేదో చూస్తూ ఉంటారు. అదే గదా! బయటికి రారు. కరెక్ట్. సో, ఆ స్క్రీన్ నుంచి బ్రేక్ రావాలి. సో, దూరము, దగ్గర చూసినప్పుడు ఎటువంటి ఎక్సర్సైజ్ అయితే జరుగుద్దో కంటికి, ఈ ఎక్సర్సైజ్ కూడా అదే సిమ్యులేట్ చేస్తది. సో, దానివల్ల కొంత ఇది ఉంటుంది మేడం. తర్వాత మంచి కుకుంబర్ తినడం చాలా మంచిది. కుకుంబర్, క్యారెట్. క్యారెట్‌లో వైటమిన్ ఏ అయినా కుకుంబర్‌లో దాని వాటర్ అండ్ మినరల్స్. సో, ఈ బేస్ లైన్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతది. అండ్ ఇప్పుడు వాటర్ మెలన్ ఒకటుంటది. వాటర్ బాగా ఉండే ఇవి ఇస్తూ ఫ్రూట్స్ ఉంటే తినడం వల్ల తప్పకుండా అది అడ్వాంటేజ్ ఉంటది. ఎంతో అంతో శరీరం ఉంటది మేడం. బహుశా అయితే ఒక్కోసారి అనిపిస్తుంది సమ్మర్‌లో అసలు సగం భోజనం తగ్గించి, సగం ఏ ఫ్రూట్సే తినేస్తే బెటర్ కదా అవును. అనిపిస్తుంది. కొంచెం డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఫ్రూట్ ఇబ్బందయినా ఈ క్యారెట్ అండ్ కీరా ఇటువంటివి చాలా హెల్ప్ చేస్తాయి. చాలా హెల్ప్ చేస్తాయి. అవును. రైట్. అండ్ కళ్ళకి ఇంకేమన్నా విన్యాసాలు అవసరమా? అంటే కళ్ళలో చాలామంది బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని కళ్ళు ఇలా పెట్టి ఇలా క్లీన్ ఇలా అనుకుని క్లీన్ అవుతాయంటారు. అదే యాక్చువల్లీ ఏదన్నా పడితే అదొక కొంచెం పద్ధతి గాని మేడం. మామూలుగా అయితే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం వాటర్‌తో క్లీన్ చేసినప్పుడు మన టియర్ ఫిల్మ్ వెళ్ళిపోతూ ఉంటది. ఓహో! అందులో ఉన్న ప్రొటెక్షన్స్ పోతూ ఉంటాయి. సో, మామూలు పర్సన్‌లో అంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా కొత్త టియర్స్ వస్తాయి. అది ఎస్టాబ్లిష్ అయిద్ది. కానీ ఆల్రెడీ ప్రాబ్లమ్ డ్రై ఐస్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు అలా చేయకూడదు. చాలామంది కళ్ళలో నెయ్యేసుకుంటారు కొంచెం. అంటే టీ ఏసేవాళ్ళున్నారు మేడం. మదర్స్ మిల్క్ ఏసేవాళ్ళున్నారు. రకరకాలుంటాయి. వాటిలో ఇమ్యునోగ్లోబులిన్స్ అవి ఉన్నాయి. ఘీలో ఫ్యాట్ ఉంటది. సో, ఎక్కువ సేపు డ్రైగా ఎందుకంటే మన కన్నీళ్ళలో ఫ్యాట్ కూడా చాలా ముఖ్యమైన భాగం. ఈజీగా ఆరిపోకుండా కన్ను తడిగా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటది. బట్ ఇవేమి ఎయ్యక్కర్లేదు యాక్చువల్లీ. వేయకుండానే ఆ! మామూలుగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సరిపోతది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్‌గా ఒకసారి చూపించుకొని దాన్ని డీల్ చేస్తే సరిపోతది సొంత వైద్యం చేసే కన్నా.